నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పోసాని కృష్ణమురళి ఈయనకిప్పుడు హఠాత్తుగా మెలకు వచ్చింది. హఠాత్తుగా మీడియా సమావేశం పెట్టి ఆయనకు తోచిన విధంగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మాజీ సీఎం చంద్రబాబుపై ఎలిగేషన్స్ చేశారు. చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తారని, అసలు ఆంధ్రప్రదేశ్లో హత్య చంద్రబాబుకు తెలియకుండా జరగదని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు నమ్మరు అని కూడా విచక్షణ జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. ఓ పక్క ఆయన చెల్లెళ్ళే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వివేక రక్త పునాదులుగా ఏర్పడింది అని చెప్పి. మరి ఈ నేపథ్యంలో ఈయన చేసే వ్యాఖ్యలు ఏపీ ప్రజలు నమ్ముతారా? ఈయన ఒక్క చంద్రబాబుతో ఆగకుండా పవన్ కళ్యాణ్ మీద, అలాగే చిరంజీవి గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఆయన ఏం మాట్లాడారు, ఆయన చెప్పిన మాటలను మరి ఏపీ ప్రజలు నమ్మే ఛాన్స్ ఉందా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో ప్రసాద్ గారు, పోసాని కృష్ణమురళి ఒక సంచలనం. ఆయనకి హఠాత్తుగా జ్ఞానోదయం అవుతుంది. వెంటనే మీడియా ముందుకు వచ్చేస్తారు. ఆయనకి ఏది తోస్తే అది మాట్లాడేసి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ముఖ్యంగా అయితే చంద్రబాబు గురించి మాట్లాడడం, అసలు చంద్రబాబు గురించి ఆయన మాట్లాడిన మాటలు అయితే అసలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పాలి. అండ్ చంద్రబాబు తెలియకుండా ఏపీలో హత్యలే జరగవు. ఇంకా ముఖ్యంగా అయితే ఆర్జీవీని చంపడానికి మహా టీవీ అనిల్, అలాగే కిలారి రాజేష్ చంద్రబాబు ఆదేశంతోనే ప్లాన్ చేశారు ఆర్జీవీని చంపాలని. దీనికి లోకేష్ గారు కూడా మద్దతు ఇచ్చారు. కానీ లాస్ట్లో మళ్ళీ చంద్రబాబు వద్దంటం వల్ల వాళ్ళు ఆగిపోయారు అని మాట్లాడుతున్నారు. సో హత్యలు చేసే వాళ్ళని మళ్ళీ గెలిపిద్దామా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో అసలు ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? అవి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా ఏపీలో? మీరు చెప్పినట్టుగా పోసాని అనేవాడు సంచలనం కాదమ్మా. వాడొక నిలకడలేని మనిషి, మెంటల్ కృష్ణ. పోసాని అంటే ఏంటి? ఒక రోజున బాబుగారు వెనకాల తిరిగాడు. బాబుగారికి వీడు సాని అని తెలిసినమ్మంటే పో సాని అని చెప్పారు బాబుగారు. అలాగే చిరంజీవి గారికి కట్అవుట్లు పెట్టి చిరంజీవి గారు వెనకాల తిరిగారు. చిరంజీవి కూడా వీడి వ్యక్తిత్వం సాని వ్యక్తిత్వం అని తెలిసి ఆయన కూడా పో సాని అని చెప్పారు. సో ఈ విధంగా ఈ సాని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చెంతన చేరింది. జగన్మోహన్ రెడ్డి తాత వీళ్ళందరి చరిత్ర తెలిసి కూడా ప్రతి ఒక్కళ్ళకి నగ్న సత్యం అది. వీళ్ళ చరిత్ర ఏంటి? వీళ్ళ చరిత్రే రక్త చరిత్ర. అసలు మర్డర్లు ఎవరు చేస్తారు, హత్యలు ఎవరు చేస్తారు, ఫ్యాక్షనిజం ఎవరు చేస్తారు తెలిసి కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగానే మెంటల్ గాడివి. నువ్వు నిజంగానే నీ వ్యక్తిత్వం సాని వ్యక్తిత్వం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రాజధాని రైతులు, నువ్వు రాజధాని ప్రాంతంలో, రాజధానికి అతి చేరున్న విలేజ్ నీది, రాజధాని ప్రాంతంలోనూ నీ విలేజ్ ఒకటి. అక్కడున్న రైతులు, మహిళలు, రైతు కూలీలు 33,000 ఎకరాల పైచిలుకు బాబుగారి మాటను విశ్వసించి రాజధాని కోసం అంత త్యాగం చేస్తే ఏ రోజును కూడా నువ్వు వాళ్ళ గురించి ఒక్క సానుభూతి చూపించలా? అక్కడికి వెళ్ళి ఒక సంఘీభావం ప్రకటించలా? ఎదురు ఎన్నో అనరాని మాటలు అన్నావు. ఇవన్నీ డ్రామాలు వేస్తున్నారన్నావు, వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు అన్నావు, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. సో నువ్వు ఈ రోజున నీతులు చెప్పేది, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది, నువ్వు బాబు గారిని విమర్శించేది, నువ్వు లోకేష్ని విమర్శించేది, నువ్వు చిరంజీవి గారిని విమర్శించేది. అసలు ఆర్జీవీ గారిని చంపాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఏముంది? అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, వంగవీటి రంగాన్ని కూడా చంద్రబాబు గారే చంపించారు అని. గతంలో కూడా దీనిపైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎన్టీఆర్ని మించిపోతాడు అని చెప్పి వంగవీటి రంగాన్ని చంపించారు అని. ఇది ప్రజలకు తెలియదు అంటారు. వంగవీటి రాదానే టీడీపీలోకి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆయనకు లేని బాధ ఈయనకి ఏంటంటారు? ఇది కేవలం ఏ విధంగా అయినా సరే కాపు సామాజిక వర్గాన్ని, కాపు ఓటర్లని టీడీపీకి దూరం చేయాలనే ఒక దురుద్దేశం తప్పించి దీంట్లో సత్యం అనేది ఆవగించంత కూడా లేదమ్మా. ఈ వ్యక్తి వ్యక్తిత్వం లేని వ్యక్తి, ఈ వ్యక్తి మనస్సాక్షి లేని వ్యక్తి. ఈ రోజున రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. నువ్వు చదువుకున్నవాడు కదా, సంస్కారం ఉందా నీకు? అసలు నువ్వు పెద్ద రైటరు కదా, నీకు కనీస అవగాహన లేదా? రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న వ్యవహారాలు ఏంటి? ఈ వ్యక్తి గద్దెక్కిన తర్వాత రావణకాష్టంగా మారింది. నీకు ఒక ముష్టి ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చినంత మాత్రాన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీలా కనపడుతున్నాడా నీకు? జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పాలన చేస్తున్నాడా? అరే నాయన, మైను, వైను, శాండు, ల్యాండు మొత్తం దోచేసుకుంటున్నాడు కదా. ఇవన్నీ కళ్ళు కనపట్లేదా? ఈ దోపిడీ అరాచకం కనపట్లేదా? ఎంతమంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎంతమంది బలి అయిపోయారు? ఇవన్నీ కళ్ళకు కనపట్లేదా?
ఈ బాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయించి 53 రోజులు పెడితే ఏదైనా ఒక్క కేసు ప్రూవ్ చేయగలిగారా? ఈ వ్యక్తి పోయి వీళ్ళందరి గురించి మాట్లాడతాడు. చిరంజీవి పెట్టింది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది కేవలం సంపాదన కోసం పెట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఏమైనా ప్రజాసేవం చేయడం కోసమా? అసలు 2004లో ఉన్న ఇల్లు అమ్ముకున్నవాళ్ళు బతకడానికి కష్టమై బాబు గారికి అప్లికేషన్ పెట్టుకుని బాబు గారిని బతిమాలి బాబు గారు పర్మిషన్ ఇస్తే ఇల్లు అమ్ముకున్నారు వాళ్ళు. ఈ వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సరే, అందరూ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇన్వెస్ట్ చేయడానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాతలు ఏమన్నా గొప్ప పారిశ్రామికవేత్తలా, లేకపోతే బ్లూ చిప్ కంపెనీ నడిపే వ్యక్తుల వీళ్ళు? ఇప్పుడు సాధారణంగా షేర్ మార్కెట్లో తీసుకుంటే అమ్మ, ఒక సాధారణమైన వ్యక్తి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి కూడా పదే ఆలోచిస్తాడు ఇది ఇన్వెస్ట్ చేయడానికి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి కంపెనీలు పెట్టగానే అంత హై ప్రీమియం ఇచ్చి ఇతను షేర్లు కొనేశారంటే వాళ్ళందరూ ఏమైనా పిచ్చోళ్ళ? కేవలం కిట్ ప్రోకో వాళ్ళకి మీరు కొంత బెనిఫిట్ చేశారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు కొంత డబ్బు మీకు మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. లేదు, మీరు దోచేసిన డబ్బు బ్యాక్ ఎండ్లో వాళ్ళకి ఇచ్చారు, ఫ్రంట్ ఎండ్లో వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇదే జరిగింది కదా. వీళ్ళు ఏమన్నా ఒక మహీంద్రా గ్రూపా, లేకపోతే ఒక ఇన్ఫోసిసా, లేకపోతే ఒక టీసీఎస్ గ్రూపా, లేకపోతే పేరుగాంచిన రిలయన్స్ గ్రూపా, లేకపోతే అదానీ గ్రూపా? ఏముందని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పేపర్ పెడితే పేపర్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, లేకపోతే టీవీ పెడితే టీవీలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఈ విధంగా పవర్ ప్రాజెక్ట్స్ పెడితే పవర్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టారు? కేవలం ఇది కిట్ ప్రోకో. ఇవన్నీ నీ కళ్ళకు తెలియవా? తెలుసు, కానీ నువ్వు అన్నీ తెలిసి కూడా కేవలం నేను చెప్పినట్టుగా వీడు సాని కాదు, వీడు సాని, వీడు. కాబట్టి ఆ వ్యక్తిత్వమే ఇప్పుడు బహిర్గతం అవుతుంది. అసలు ఆర్జీవీని చంపడం ఏంటమ్మా? ఇప్పుడు రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హీరో కృష్ణ గారు రామారావు గారికి ఎగ్నెస్ట్గా సినిమాలు తీశారు. సో ఏ రోజుని రామారావు గారు కృష్ణ గారిని కానీ తీసిన డైరెక్టర్లను కానీ ఏ రోజు ఆయన ఏమి యాక్షన్ తీసుకోలేదే, ఎవరికి హాని చేయలేదే. దాసనారాయణరావు గారు తీశారు. ఈవెన్ సినిమా యాక్టర్ పృథ్వీ గారు కూడా స్వయాన రామారావు గారు క్యారెక్టర్ చేశాడు. ఆయన చాలా అవహేళన చేస్తూ, చాలా హావభావాలు చేస్తూ, చాలా రకాలుగా ఆయన్ని వ్యక్తిత్వాన్ని కించపరచలే. ఏ రోజు కూడా వాళ్ళు ఏమి అనలేదే. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, బాబు గారు కూడా అనలేదు. ఆర్జీవీని ఎందుకు చంపేస్తారమ్మా? ఆర్జీవీ ఇస్ జోకర్. తీశాడు, మంచి సినిమాలు తీశాడు ఒకప్పుడు. యావత్ భారతదేశం కూడా జేజేలు కొట్టింది. అతను ఈ రోజున దిగజారిపోయాడు. ఒక వ్యాంపులాగా ఒక చిన్న సినిమాలు, పనికిమాలిన సినిమాలు, ఏదో సంచలనాల పేరుతో ఏదో మనుగడ సాగించాలని చెప్పి తీస్తూ ఉన్నాడు అతను. అందులోనూ కిలార్ రాజేష్ ఏమన్నా ఒక ఫ్యాక్షనిస్టా, లేకపోతే అనిల్ గారు ఏమన్నా ఒక ఫ్యాక్షనిస్టా, లోకేష్ గారు ఏమైనా ఫ్యాక్షనిస్టా? ఏమైనా గత చరిత్రలో ఒక్క కేసు చూపించమనండి, ఒక మర్డర్ కేసు చూపించమనండి, లేకపోతే ఒక దొమ్మి కేసు చూపించమనండి వీళ్ళ మీద, లేకపోతే మీద ఒక్క కేసు చూపించమనండి. ఏదో నోటుకొచ్చినట్టు వాగడం, ఏదో సంచనాలు, నేను ఏదో సినిమా యాక్టర్ని కాబట్టి, నేను ఒక గొప్ప రచయితను కాబట్టి నేను చెప్పింది నమ్ముతాననుకున్నాడు. ఆ నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ నువ్వు రాజధాని రైతుల గురించి ఒక పన్నెత్తు మాట అన్నప్పుడు, రాజధాని రైతులకు నువ్వు సంఘీభావం తెలియనప్పుడే నువ్వు చచ్చిపోయావు. నువ్వు ఆల్రెడీ యు ఆర్ డెడ్ బాడీ. నౌ యు ఆర్ డూయింగ్ ఎ డెడ్ బాడీ పాలిటిక్స్. గతంలో జగన్ గారు 3 రాజధానులు అన్నప్పుడు చిరంజీవి గారు మద్దతు ఇచ్చారు, కానీ అప్పుడేం మాట్లాడలేదు. ఎప్పుడైతే నిన్న ఆయన కూటమికి నా మద్దతు అని చెప్పారో అప్పటి నుంచి కూడా అందరూ సజ్జల గారు కావచ్చు, ఇటు పోసాని గారు వీళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చి మాట్లాడడం చూస్తున్నాం ఈరోజు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపులకు వెన్నుపోటు పొడిచాడు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ మొత్తం ఆస్తులు అమ్ముకొని వీధిన పడేలాగా చేసి ఈయన దేశపై కాంగ్రెస్లో గెలిపేశాడు ఒక మంత్రి పదవి కోసం అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరుగుతోంది. సో దాన్ని ఎలా చూడొచ్చండి? ఇప్పుడు ఈ కాపులందరూ వచ్చి ఇన్ని చెప్పారా? మేమందరూ రోడ్డును పడ్డామని చెప్పావా? లేకపోతే ఈయన ఆదుకున్నాడా? ఈయన సినిమాల్లో సంపాదించిన సంపదతో ఏమైనా వాళ్ళని ఆదుకున్నాడా? పార్టీ పెట్టాడని చెప్పి ఆయన రెక్కలు మొక్కలు చేసుకుని చిన్న స్థాయి నుంచి ఎటువంటి ఒక సినీ ఫీల్డ్లో ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక వెనకాల ఒక గాడ్ ఫాదర్ లేకుండా కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, నేను సంపాదించిన, రామారావు గారు నాకు ఒక ఐడియా ఇచ్చారు, నువ్వు సంపాదించిన సంపాదనతో లగ్జరీ కార్సు లేకపోతే లగ్జరీ లైఫ్ కాదు, భూమి మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పారు రామారావు గారు. ఆ విధంగా చేశాను. ఈ రోజున మాకు సినిమాలు ఉన్నా లేకపోయినా, సినిమాలు లాస్ అయినా కూడా ఈ రోజున మేము బతుకుతున్నది కేవలం ఆ యొక్క భూముల ధరలు పెరిగి
ఆస్తుల ధరలు పెరిగి దాని మీద నేను క్లీన్గా చెబుతున్నాడు. ప్రూవ్ చేయాలి. ఏదన్నా ఒక మాట చెబితే ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు కెమెరా ముందు నిలబెట్టి మీడియా ముందు నిలబెట్టి ఇదిగో పలానా వ్యక్తి పలానా ఇగో ఈ విధంగా నష్టపోయాడు ఆధారాలతో చెప్తే ఎస్ ప్రజలు నమ్ముతారు, దానికి ఒక విశ్వాసం ఉంటుంది. నోటికి వచ్చినట్టు నువ్వు ప్రతి ఇప్పుడు సామెత చెప్పినట్టుగా ఉందమ్మా, ఒక వ్యక్తి చిరులతో నిండిపోయిన గంపలో బురద నింపుకొని ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికి బయలుదేరాడంట. ఆ బురద ఎవరి మీద పడుతుంది? ఫస్ట్ తన మీద పడుతుంది. ఫస్ట్ అంతే కదా, తన మీదే కదా పడుతుంది. ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేయాలనుకుంటే ఎవరి మీద పడుతుందమ్మా? మన మొహం మీదే పడుతుంది కదా. ఈ రోజున ఈ పోసాని ఈ యొక్క వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. ఏదో తగుదునమ్మా అంటూ ఈ రోజున బయలుదేరాడు ఇతను. వీళ్ళంతా కూడా వీళ్ళు అసలు ఒక మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఫెలోస్ అమ్మా. ఒక సీఎం ఒక మెంటలు, వీడు ఒక మెంటలు, మొత్తం క్యాబినెట్టే బంచ్ ఆఫ్ జోకర్స్. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే అది బిజ్జలవనుండి వేరే XYZ ఏ మంత్రి అయినా సరే వాళ్ళ శాఖ గురించి కానీ ప్రజల సాధక బాధకాల గురించి కానీ రాష్ట్రంలో జరుగుతున్న యొక్క వ్యవహార శైలి గురించి కానీ ఏ రోజైనా ప్రశ్నించారా? ఏ రోజునైనా మాట్లాడారా? ఏ రోజునైనా సమస్య మీద కానీ వాళ్ళ శాఖ మీద కానీ జరుగుతున్న శాఖలో ఉన్న యొక్క పర్యవసానాల గురించి మాట్లాడారమ్మా? ఎప్పుడు చూసినా కూడా ఈ ప్రతిపక్షాలకు బడి ఆడవడం తప్పించి ఇప్పుడు చెప్పుకోవడానికి ఏముంది? ఏదైనా చేస్తే చెప్పుకుంటారు, ఏమీ లేదు కదా. కేవలం వీళ్ళది ఓన్లీ D3 ఫార్ములా, దంచుకో దోచుకో దాచుకో, ఇదే ఫార్ములా ఉన్నది. సో వీళ్ళందరూ కూడా ఈయన కళ్ళకి DVS కర్ణలాగా దానవేర సురకర్ణలా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది FDC అనే ఒక చిన్న ముష్టి పదవి ఇచ్చినందుకు. మరి ఇంత ప్రగతిశీల రాజకీయాలు నడిపి ఇంత అభివృద్ధి చేసి ఈ రోజున కన్ను కట్టుకొని కనపడుతుంది కదమ్మా. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఎలా ఉండేది, రామారావు గారు రాకముందు ఎలాగుంది, రామారావు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, అలాగే బాబు గారి హయాంలో ఏ స్థితికి వెళ్ళింది, 2020 అనే విజన్తో ఆయన చేసిన ఫలాలు ఈ రోజున కళ్ళకు కనపడుతున్నాయి కదా. మీరు కబోదులా, నువ్వు కూడా కాస్తో కూస్తో సినిమాల్లో సంపాదించిన డబ్బులతో తెలంగాణలో భూములు కొనుంటావు కదా. నువ్వు వేలలో కొన్న భూములు లేకపోతే లక్షల్లో కొన్న భూములు ఈ రోజున కోటాను కోట్లకి చేరినాయి కదా. కనీసం మనస్సాక్షి లేకుండా కడుపుకి అసలు అన్నం తింటున్నాడా వేరేదైనా తింటున్నాడో కూడా తెలియకుండా ఇప్పుడు మాట్లాడే మాటలకు ఒక సార్థకత ఉండాలి. ఏమీ లేకుండా నీచాతి నీచంగా వాడు ఒక మెంటల్ అమ్మా. మీరు చూస్తుంటారు బాడీ లాంగ్వేజ్, ఇలా 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 షర్ట్ పీక్కుంటాడు, జుట్టు పీక్కుంటాడు. వాడు ఒక మెంటల్ ఆడు. అసలు ఈ మెంటల్ గాళ్ళ మాటలకి మనం విలువ ఇవ్వకూడదు, ఈ మెంటల్ గాళ్ళకి వాల్యూ ఇవ్వకూడదు. అసలు నన్ను అడిగితే మీడియా వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. వీళ్ళు మీడియా ముందుకు వస్తే వీళ్ళకి అసలు వీళ్ళ ఇంటర్వ్యూ తీసుకోకూడదు, వీళ్ళ డిబేట్ కానీ డిస్కషన్ కానీ డైలాగ్ కానీ పిలవకూడదు. వీళ్ళు బహిష్కరించాలి. వీళ్ళు సంఘ ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు, ప్రజా కంటకులు వీళ్ళంతా. రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయి ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం స్పృహ లేకుండా ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి లేనిపోని ఆరోపాలతో సత్యదూరంలో ఉండే ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీళ్ళు మనుషులు కాదు. రైట్. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన అసలు పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే చాలు బూతులు మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ప్రజల్లోకి వెళ్ళినా కూడా ఆయన మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. సో అని చెప్పడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన విధానానికి ఎన్నికల కమిషనే నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది కాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించే పదే జగన్ గారే మాట్లాడుతూ వస్తున్నారు. ఎన్నిసార్లు పవన్ గారు వార్నింగ్ ఇచ్చినా కూడా ఆయన మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు. సో ఇదంతా ఏవో ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ ఏనేం చెప్తున్నారు, జగన్ డెడికేషన్ అంటే జగన్ చూసి నేర్చుకోవాలి, వన్ మ్యాన్ ఆర్మీ జగన్ అని ఆయన మాట్లాడుతున్నారు. సో ఇది హాస్యాస్పదంగా లేదంటారా? ఎలా చూడదు? హాస్యాస్పదం కాదమ్మా. ఇప్పుడు అమరావతి అంత గొప్ప ఆశయంతో ఒక నాయకుడు అడగగానే అన్ని వేల ఎకరాల దారాదాతం చేసిన ప్రజల్ని నానా రకాలుగా మాట్లాడుతూ ఈవెన్ కమరావతి అని చెప్పి స్వయంగా సీఎంఏ మాట్లాడాడు కదా. ఇది కేవలం కమ్మవాళ్ళ కోసం పెట్టబడింది, ఇది కమరావతి అన్నాడు. మరి నిజంగా నువ్వు కమ్మ పుట్టకు పుట్టావా లేకపోతే ఏదన్నా వేరే ఎవరికన్నా పుట్టావా అన్నది తెలియదు కదా. నీ కులాన్ని విమర్శిస్తున్నప్పుడు కూడా నీ కులాన్ని ఇంత హీనాతిహీనంగా మాట్లాడుతున్నప్పుడు బయటకు రాలేవు. ఈ రోజున ఎక్కడో కాపులకు వత్తాసు పలుకుతో కాపులకి పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడు, చిరంజీవి ద్రోహం చేశాడని మాట్లాడుతున్నావే, నీకు సిగ్గుందా? నీకు అసలు ఎక్కడైనా సిగ్గు శరం ఉందా నీకు? ఎన్ని కూడా ఏంటంటే పనికిమాలిన మాటలమ్మ. కళ్ళు కట్టుకుని నోరు మూసుకుని చెవులు మూసుకుని జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది శోచనీయం. అసలు వీళ్ళెవరిని కూడా మనం పబ్లిక్ లైఫ్లో తిరగనివ్వకూడదు వీళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.